సో చాలామంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నారు, ఏమండి సైట్ బిజీ వస్తుంది, అయితే మరి ఈ రిజల్ట్స్ ఇవాళ రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉందా అని చెప్పేసి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పదలిచాను అనమాట. సో నేను నాకు వీడియో చేశాను. మనం అందుట్లో ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. సో దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ దర్ కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకు హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే మీ టైం ఎక్కువ వేస్ట్ చేయదలచలేదు. నేను పేపర్ వాల్యుయేషన్ గురించి కూడా చెప్పేశాను ఎలా జరిగింది ఏంటని. అయితే ఇక్కడ ఏంటంటే మీకు రిజల్ట్స్ అనేవి ఇవాళ నుంచి హాలిడేస్ స్టార్ట్ అయినాయి. యాక్చువల్గా నేను సండే కాబట్టి ఇది లెక్కలోకి రాదు. అయితే మళ్ళీ మండే వరకు మళ్ళీ సండే వరకు కూడా హాలిడేసే ఉన్నాయి. మండే రోజున రీస్టార్టింగ్ ఉన్నాయి, కాలేజీ రీఓపెనింగ్ ఉన్నాయి. అయితే ఈ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ మంత్ 23rd రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్గా అదే రోజు రావాలని అయితే నేను చెప్పనండి. ఒక రోజు అటు అవ్వచ్చు, ఒక రోజు ఇటు అవ్వచ్చు. ఈ మంత్ 23rd మీకు 3132 బీటెక్ రిజల్ట్స్ అయితే వచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఎందుకంటే ఇంతకుముందు అంటే చెప్పేవాళ్ళం, కానీ ఈ ఆన్లైన్ కూడా తీసేశారు. ఇప్పుడు ఎక్కువ శాతం కదా, మొత్తం కూడా ఆఫ్లైన్లోనే పేపర్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది. అందుకని చెప్పేసి ఈ రిజల్ట్స్ అయితే అప్పుడు రిలీజ్ అయ్యేదానికి అయితే ఛాన్స్ ఉందండి. ఈ మధ్యలో అయితే ఎప్పుడు కూడా రిలీజ్ కావు. ఓకేనా? ఇది